వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్. యారడ బీచ్లో విషాదం, సముద్రంలో కొట్టుకుపోయిన 2 టూరిస్టులు. జై తెలంగాణ, పోలీసులు డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి. హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం, రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాకు చెందిన సర్దార్ నాగప్ప స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో అతి ముఖ్యులు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప జీవిత విశేషాలను రచయిత అజీజ్ పుస్తకం రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం టీజీవీ లలిత కళాక్షేత్రంలో ఉంటుందని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. ఫోటో పేపర్కి ఇచ్చారు మాకు ఈ క్షణము అట్లాంటి పేపర్లు ఉన్నాయి కదా, దానికన్నా ఒప్పుకుంటాము. నేను తీసా సార్ మంచిది. కూర్చోనా విజువల్ తీసుకోరా. మళ్ళీ కుటుంబ సభ్యులు కూలి కొట్టచ్చు. ఇప్పుడు రావని చెప్పి ఇద్దరు రంగస్వామి రెడ్డి రెడ్డి కూడా సత్యనా కొన్ని నిమిషాలు 10 నిమిషాలు బ్యానర్. స్వతంత్ర సమరం చేసిన వ్యక్తుల్లో యుద్ధము చేసిన వ్యక్తి ముత్తుకూరు గౌడప్ప అయితే, కర్నూలు జిల్లాలో స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు సర్దార్ నాగప్ప గారు అతి ముఖ్యులు. స్వతంత్రం తర్వాత ఆ పోరాటంలో తాను జైలుకు పోవడమే కాకుండా తన భార్య అమరావతమ్మ కూడా జైలుకు తీసుకుపోవడం అనేది చాలా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి గౌరవనీయం. అమరావతమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడే మరి జైలు జీవితాన్ని గడిపి జైల్లోనే కుమారుణ్ణి ప్రసవించడం అనేది జరిగింది. మరి భార్యాభర్తలు కూడా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఆ కుటుంబానికే సరిపోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సర్దార్ నాగప్ప గారు నీతికి, నిజాయితీకి, పట్టుదలకు, మరి పేదల పట్ల అంకిత భావానికి నిదర్శనం. ఆయన పాత బస్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి జీవితాన్ని కొనసాగించాడు. ఆయనకిచ్చిన భూములను కూడా మరి దేవాలయాలకు, సామాజిక కార్యక్రమాలకు పంచిన మహానుభావుడు, గౌరవనీయుడు మరి సర్దార్ నాగప్ప గారు. వారి యొక్క సంతతి
కూడా బాగా చదివించి క్షేత్రము కర్నూలులో బి క్యాంపులో ఏ క్యాంపులో ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభానికి రేపు అంటే 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు, మరి మన పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు గారు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు కూడా హాజరవుతున్నారు. ఈ హాజరు కార్యక్రమము ఎంతో గౌరవప్రదంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్దార్ నాగప్ప గారి అభిమానులు, అనుయాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని మరి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అక్కడ ఆయన యొక్క జీవిత చరిత్ర రచించిన అజీజ్ గారికి మరి పాల్గొన్న అతిథులకు సన్మానాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హన్మకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్డ్ డోకా కార్డ్ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్య తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ముందు తీసుకురావడానికి ఇది మా యొక్క ప్రయత్నం. ఇది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై కర్నూలు ఏఎస్పీ క్యాంపులోని కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించారు. ఇందులో అమూల్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేశారు. తగ్గిన జీఎస్టీ వల్ల మందుల రేట్లు తగ్గాయని అమూల్య హాస్పిటల్ విజయ్ కుమార్ తెలిపారు. అమీలియా హాస్పిటల్లో క్యాన్సర్ కు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, ఇస్మాయిల్, మనోహర్, హనక్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్టాండర్డ్ మోడల్ తీసుకోవాలంటే 4 lakhs రైతన్నకు వరం, మత్స్యకారులకు భరోసా, గ్రామీణకి ఉపాధి, పారిశ్రామిక ఉత్పత్తులకు గిరాకీ సాధన దిశగా ఈ జీఎస్టీ ఏకపత్రీకరణ సంస్కరణలు పాత ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను సాధారణ పౌరునికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేలు కలుగుతుంది. ఆ మేలు మీరు పొదుపు మలుపుగా ఉపయోగించడానికి కొంత వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం కింద మన జిల్లాలో నేతన్నల ఉత్పత్తులకు, హస్తకళాకారుల ఉత్పత్తులకు చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనంతో పాటు వారి కుటుంబాన్ని రక్షణ ఇస్తుంది. వైద్య రంగంలో మందులు అయిపోయింది, తర్వాత రకరకాల ఉత్పత్తులు వైద్య పరికరాలుగా కొన్నింటికి జీఎస్టీ రేట్ తగ్గియడం, ఈ విధంగా ప్రభుత్వం చేసిన సేవల ఆ విషయం గురించి హృదయ మాట్లాడాలని కార్యక్రమం
ఈరోజు జిఎస్టీ అవగాహన సదస్సులో భాగంగా ఇక్కడ ఒకటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఈ జిఎస్టీ అవగాహన సదస్సుకి జాయింట్ కలెక్టర్ మేడం గారు కూడా వచ్చి వెళ్ళారు. ఈ జిఎస్టీ అవగాహన సదస్సు ఏంటంటే కస్టమర్స్కి జిఎస్టీ తగ్గించాం కానీ వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కస్టమర్స్ తెలియజేయడం కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రజల కోసము పబ్లిక్ కోసము ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా అమీలి హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాన్సర్ డ్రగ్స్ని కస్టమర్స్కి దాని నుంచి పొందే బెనిఫిట్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడ ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. ఇదివరకు మనకు తెలిసిన ప్రకారం క్యాన్సర్ సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దానికి లక్షల్లో ఖర్చు ఉండేది చాలా వరకు. అలాంటిది ఈరోజు జిఎస్టీ తగ్గడం వల్ల ఒక ఇంజెక్షన్ మీదనే మనకు 2,000-3,000 రూపాయల వరకు కస్టమర్కి బాగా తగ్గడం వలన ట్రీట్మెంట్కు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు దీని నుంచి చాలా వరకు బెనిఫిట్ పొందగలుగుతున్నారు ఈ జిఎస్టీ తగ్గడం వలన. అలాగే మా అమీలి హాస్పిటల్లో జిఎస్టీకి ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా ఆరోగ్యశ్రీ కింద, తర్వాత ఇన్సూరెన్స్ ఏవైనా ఉంటాయి ఇన్సూరెన్స్ కింద కానీ, అలాగే భద్రత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జెన్కో వాళ్ళకి కానీ, రైల్వే వాళ్ళకి కానీ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ ఇన్సూరెన్స్ కింద అయినా ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయగలుగుతున్నారు మా అమీలి హాస్పిటల్లో. అలాగే కాకుండా హెలకాన్ అని రేడియోథెరపీ మిషన్ ఒకటి కొత్తగా ఉన్న ఒక మిషన్, దాని ద్వారా రేడియోథెరపీ కూడా ఇస్తాం మేము. అమీలి హాస్పిటల్లో పూర్తిగా క్యాన్సర్ సంబంధించి ఉచిత వైద్యం జరుగుతుంది. వరంగల్ జేపీ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై లక్కీ కూపన్లు తీశారు. ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రకటించారు. మొదటి విజేతగా కాశబుగ్గర్జీ రోహిణి కూపన్ నెంబర్ B373 గల 1 కిలో వెండి బహుమతిని గెలిపించుకున్నారు. రెండవ బహుమతి రెడ్డిపల్లం జి ప్రియాంక కూపన్ నెంబర్ J250 టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దసరా పండుగ ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి నిజమ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్, హరీష్, శిరీషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. రోషిని కాశబుగ్గ కంగ్రాచులేషన్స్ మేడంకి తెలుస్తుందిగా చెప్తున్నాం. షోరూంలో ఇది రావడం ఫస్ట్ టైం. నేను అంతకుముందు నుంచి కూడా వీళ్ళు ప్రదీప్ కానీ హరీష్ వీళ్ళందరూ కూడా మనకి చాలా సంవత్సరాలు తెలుసు. ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టెడ్గా ప్రదీప్ వర్క్ చాలా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు కానీ మా అమ్మగారు కానీ. అట్లాగే ఈరోజు బతుకమ్మ, దసరా, దీపావళి అన్నీ కలుపుకొని లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో ఈరోజు 1 kg సిల్వర్తో పాటు ఒక ఆల్టో కార్, 1 TVS జూపిటర్ బైక్ ఇది వచ్చిన విజేతలకి కూడా మా కంగ్రాచులేషన్స్. సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా రన్ అవుతుంది. సో ఈరోజు డ్రాకి నన్ను తీసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అంతకుముందు కూడా ఒక 2 సార్లు ప్రోగ్రామ్స్లో కలుసుకున్నాను. మీరు చాలా చిన్న ఏజ్లో చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. వర్కర్స్ అందరినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చూసుకుంటాను. ఎందుకంటే నేను పర్సనల్గా చూసినా కాబట్టి నాకు తెలుసు. ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కూడా వచ్చి చూపిస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇలాగే ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. హానెస్టీ, హార్డ్ వర్క్, తర్వాత పర్సిస్టెన్స్, ఈ 3 నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నిరాశ చెందొద్దు. ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి నేను ప్రత్యేకంగా ప్రదీప్కి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ చూశాడు చిన్న వయసులోనే. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా తమ్ముడు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ విజేతలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కూడా దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
కర్నూలు ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటనపై మంత్రులు అధికారుల సమీక్ష. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు, కర్నూలు నంద్యాల కలెక్టర్లు ఎస్పీ సమీక్ష. ప్రధానమంత్రి మోడీ పర్యటన విజయవంతంగా చేయాలని, అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జీఎస్టీపై ప్రధానమంత్రి మోదీ అవగాహన సదస్సు ర్యాలీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధించిన అధికారులకు మంత్రులు సూచించారు. బాగుపట్లు సైడ్ దగ్గర వస్తాం, అక్కడ ప్రెస్ మీట్ పెడతారు. నా దగ్గర వస్తున్నాం, దయచేసి గోల్పాల ఏం చేస్తాం మంచిమా మా నలుగురు ఉండాల బైకు ఇంకొకరు అందరూ నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్టవర్లపల్లిలోని చెంచు కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం తన్లాట. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన. శ్రీశైలం నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించిన చెంచులు. భారీగా ట్రాఫిక్ జామ్. పండుగ పూట కూడా నీళ్లు లేక అవస్థలు పడ్డామని, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆదివాసులు. ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు. ఇప్పుడు ఎవరూ రావట్లేదని, కాలనీలో వీధి లైట్లు, సీసీ రోడ్ల సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న మండిపడ్డ చెంచులు. మీద పడుతున్నారు సార్, మా మీద ఎలుగు ఉక్కొచ్చింది. మీదకి పిల్లలు తీసుకుని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరుకొస్తే కూడా ఆ పిల్లల్ని అట్లా తానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్లు ఒక సుక్క లేదు, తాగడానికి నీళ్లు లేక ఈడ అదులలో ఉన్న నీళ్లు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్లు వాన నీళ్లు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు, మా కాలనికే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలనికే లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడవనీకనే ఉండదు సార్. మా చెంచు కాలనే పట్టించుకుంటున్నారు, మా చెంచులే లేరనుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉండరు, మేము ఉండమమ్మా చెప్తారు కానీ ఇట్లాంటి దానికైతే అవసరాలకే కానీ మనం ఆడుకునేది అవసరం లేదు సార్. నా పేరు ఇదమ్మా, మా చెంచుకాలినే. మా చెంచుకాలికి అసలు నీళ్ళు ఇస్తలేరు, నీళ్లు లేవేమి లేవు. 2 వారాలు అవుతుంది నీళ్లు లేక. నైట్ 6కి ఇడిస్తే అప్పుడు 4 బిందెలు వచ్చినవి. ఆ కడుక్కోరు, ఏం కడుక్కోవాలా, నీళ్ళతో పిల్లలకేం చూసుకోవాలా. నైట్ 6కి పిల్లలు పండుకుంటారు. ఆ నైట్ పిల్లలు పడుకున్న సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా. బువ్వ కూలికి పోయి వస్తాం, కూలితే మళ్ళా మా చెంచుకాలకి అసలు నీళ్లు లేవు, సిసిరోడ్లు కూడా లేవు, కరెంటు కూడా సరిగా లేదు. మా చెంచుకాలకి నీళ్ళు వేయమని మేము అడుగుతున్నాం. నీళ్లు కావాలని మేము మా పర్సన్కి. నా పేరు చిట్టమ్మ, అది వటవర్లపల్లి చెంచుకాలి. మాకు నీళ్లు లేవు సార్. నెల అవుతున్నాయి, 2 వారాలు అంటుంటారు కానీ నెల అవుతుంది. పండుగ పూట కూడా మాకు నీళ్లు లేవు. పొద్దుగుకి పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. కోతులు ఎరిగిన నీళ్లు, కోతులు ఉచ్చపోసిన నీళ్లు తాగుతున్నాం సార్ మేము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేపించుకుంటారు చెంచాలతోని. మా చెంచుకాలకి గిన్నె నీళ్లు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచుకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడుగుతా కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడుగుతా వాళ్ళని తన మీకు వస్తారు. మీ ఎందుకు మీకు గుడ్డ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతున్నారు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా చూపాసం పిల్లల్ని పండబెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటే 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను చెంచుకాలనే 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డామని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటూ లేరు. ఓట్లకైతే ఉక్కొస్తారు.
మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు సార్. నీళ్ళు లేకపోతే ఇబ్బంది అయింది మాకు. కార్పొరేటర్ లేదు ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లేవు. ఓట్ల కోసం మాత్రం ముందర జై సంచు జై సంచు జై సంచు జై సంచు. మేము కడుతూనే ఉన్నాం మరి అన్ని టన్స్ చేస్తూనే ఉన్నాం. మాకెందుకు చేస్తలేరు మరి ఇవన్నీ? మాకేమైంది? మాకేరుకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం కొత్తూరు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు గారి అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల్దాస్ నాయుడు గారు మరియు కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు మూల స్తంభాలని, వారు సమసమాజ నిర్మాతల్ని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇంటిగ్రేషన్ అయిపోయి చెడిపోయినప్పుడు నేను కాన్ఫియస్ అన్నాను. కాన్ అంటే చిరిగిపోయింది, జీర్ణమైంది. జీర్ణ వస్త్రములో శిథిలాకు దయా సోపాన్ పంక్తిలో సోషుడు కంటారు అని ఏదో మహానుభావుడు జ్ఞాపకం ఉన్నాను. స్థానం అనేది చిరిగిపోయినటువంటి మనోభావాల వల్ల అలా అడ్మిట్ ఇక్కడ కూర్చొని చిరిగిపోయింది. ఎంత బాగా ఇంటిగ్రేషన్ తన మాట్లాడే మీకు తెలుగులో కాన్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు మహామేధాలు ఐఏఎస్ వాళ్ళ తయారై బిఎస్సిలో తయారై బిఎస్సిలో పాస్ అయ్యి మీరు పాఠశాలలో అకౌంట్ అయ్యి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి. ఈ ఆలోచన మాకు జర్నల్స్ కూడా మన ఇండియా వెళ్ళాలి బాగుపడుతుంది అంటే నా ఉద్దేశం. నేను ఎక్కడికి వెళ్ళి లేదు. మీ పిల్లలేమో ఇంటర్మీడియట్ కోడ్ కట్టుంటూ వారు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు. ఇంటర్మీడియట్ పోతున్నారు ఏదో వేరేదో 2000-3000 అక్కడ మీరు పంపించి ఉపాధ్యాయ దినం నాడు మన ఉపన్యాసాలు నేర్పడం లేదని హై స్కూల్లో వెళ్ళి చెప్పాను, కాలేజీకి వెళ్ళి నేను ఎక్కడ నాకు వెళ్ళి లేదు. దయచేసి మీలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నేను చెప్పిన ఉద్దేశాలు వ్యాధ పిల్లలే వస్తున్నారు. మన బొడుకు ఎలా వస్తున్నాం నిజం చెప్పండి. ముందున్నర ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. మనకు వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఈ మధ్యలో మనకి ఏదో 13,000 చెప్తున్నారు కదా, ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారని నేను విన్నాను. ఆరామంలో మంచి స్కూలు, మోడల్ స్కూలు, 5 టీచర్స్ అలాంటి టీచర్స్ పని ఉంది. దాని స్ట్రెంత్ ఏమో 30 ఎంతమ్మా 124 అదే అలాంటి స్కూల్ ఇవాళ కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా అలాగా మామూలు స్కూల్ నేను అన్ని అడగడానికి చెప్తుంటే వెళ్ళిపోతున్నారు. నాకు సార్ ఉపాధ్యాయ పరిస్థితి ఇంత మేధావులు ఉన్నటువంటి మీరు బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బాకీ కార్డ్ ఉద్యమంను మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, అలాగే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిలతో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.